లెక్కల్ని ప్రచారం చేసినట్టే కదా. ఇవాళ మీరు చూసుకుంటే జిఎస్టీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే లెక్కలకి, అభివృద్ధి లెక్కలకి, తాను వచ్చిన తర్వాత చేస్తున్న గొప్ప ఘనత అని చెప్పుకుంటున్న పరిపాలనకి ఈ వాస్తవ అంకెలకి పోలట్లేదు. జిఎస్టీ తీసుకుంటే 3.48% పెరిగింది లాస్ట్ 2 ఇయర్స్లో. మరి 3.48% పెరిగితే వాస్తవానికి ఎంత పెరగాలి అంటే సగటున 10% పెరగాలి. ఎందుకు సగటున 10% పెరగాలంటున్నామంటే, మీరు ఎకానమీ చాలా వృద్ధి రేటు చాలా ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. ఆ వృద్ధి రేటుతో పోల్చుకున్నప్పుడు ఇది కనీసం 10% పెరిగాల్సి ఉంది. కానీ మీరు ఎంత పెరిగిందంటున్నారు? 3.48%. ఇది మేము చెప్తున్న లెక్కలు ఏంటంటే 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని చివరి 8 నెలలు, ఇప్పుడు సేమ్ అదే పీరియడ్ అంటే ఏప్రిల్ నవంబర్కి తీసుకున్న లెక్క ఇది. ఈ 8 నెలల కాలంలో వచ్చిన తేడా ఇంత. అంటే మీరు పెరుగుదల ఒకవేళ మీరు చెప్పినట్టుగానే వృద్ధి రేటు జీడిపి చాలా బీభత్సంగా పెరిగిపోతే మరి జిఎస్టీ కూడా పెరగాలి కదా. ఎందుకు పెరగలేదు? అదేవిధంగా స్టేట్ సేల్స్ ట్యాక్స్ పెరగాల్సింది పోయి 2.93% పడిపోయింది. ఇవాళ 2.93% సేల్స్ ట్యాక్స్ పడిపోయింది. ఇది మేము చెప్తున్నదా? వైఎస్ఆర్ పార్టీ చెప్తుందా? మీ అంకెలే చెప్తున్నాయి. అంటే మీరు చెప్పిన అంచనాల ప్రకారం అయితే ఇది కనీసం 17% దాకా పెరగాలి. అది జరగలే. ఇప్పుడు జీడిపి అనేది ఏదైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఉందో, ఆ స్థూల ఉత్పత్తికి సంబంధించిన లెక్కలు నిజమైతే ఈ అంకెలతో ఎందుకు పోవట్లేదు, ఎందుకు సరిపోవట్లేదని మేము అడుగుతున్నాం. ఎక్కడ పొరపాటు అయింది? ఇవాళ మీరు చూడండి, ఊర్లోకి వెళ్ళి పనులు లేవు. ఒక కన్స్ట్రక్షన్